వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తిమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం గురించి చెప్పుకుందాం. స్వేచ్ఛకు సంకెళ్ళు, ప్రజాస్వామ్యానికే చేటు. పత్రికలు, ప్రసార మాధ్యమాలు స్వేచ్ఛకు సంకెళ్ళు, ప్రజాస్వామ్యానికే చేటు. పత్రికలు, ప్రసార మాధ్యమాలు స్వేచ్ఛగా పనిచేయగల సమాజంలోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. దేశంలోని మీడియా సంస్థలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. జర్నలిస్టులు బెదిరింపులు, దాడులు, హత్యలకు గురి కావడం సర్వసాధారణంగా మారిపోయింది. నేడు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్యానికి పత్రికలు 4వ స్తంభమని చెబుతారు. దేశంలోని పత్రికలు ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా స్వేచ్ఛగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న సందేశంతో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా PCI ఏటా మే 3న ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ దినోత్సవం నిర్వహిస్తోంది. బ్రిటిష్ హయాంలో దేశ జనులలో కాంక్షను రగిలించడంలో పత్రికలు పోషించిన పాత్ర ఎనలేనిది. విభిన్న ప్రాంతాలు, భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగిన ఉపఖండంలో ప్రజలందరినీ స్వాతంత్రోద్యమం దిశగా ఏకోన్ముఖం చేసింది పత్రికలే. నేడు గాడి తప్పుతున్న ప్రజాస్వామ్యానికి కాపలదారుగా వ్యవహరిస్తున్న మీడియా అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. వ్యవస్థలో, సమాజంలో వెళ్తున్న కోన అవినీతి, అక్రమాల వెలుగులోకి రాకుండా మీడియా సంస్థల గొంతు నలిపే చర్యలు కొంతకాలంగా ఉధృతమవుతున్నాయి. పెరుగుతున్న దాడులు, దేశంలో పాత్రికేయులపై దాడులు, కేసులు, హత్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. 2022లో దేశవ్యాప్తంగా 194 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయి. వీటిలో అత్యధికంగా జమ్మూ కాశ్మీర్లో 48 గంటల్లో చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ సంస్థల నుంచే కాకుండా రాజకీయ నాయకులు, నేరస్తులు, అవినీతి పరుల నుంచి వారికి బెదిరింపులు వస్తున్నాయి. కొన్ని పాలక పక్షాలు జర్నలిస్టులను తమ దారికి తెచ్చుకునేందుకు పోలీసులు, ఎయిర్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు వంటి వ్యవస్థలను వారిపైకి ఊసిగొల్పుతున్నట్లు ఆరోపణలున్నాయి. కొన్నిసార్లు వారిని నిర్బంధించి వేధిస్తున్నారు కూడా. ఒక్కోసారి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు పాత్రికేయులు ప్రాణాలకు తెగించి మరీ సాహసించాల్సి వస్తుంది. అలా దేశంలో 1992 నుంచి ఇప్పటి వరకు సుమారు 91 మంది పాత్రికేయులు, పత్రికా సిబ్బంది దారుణ హత్యలకు గురైనట్లు కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ వెల్లడించింది. ప్రస్తుతం నిర్ణయాలను, వ్యవస్థల్లో జరిగే అవినీతిని, అపారదర్శకతను, నేర ఘటనలను వెలుగులోకి తీసుకురావడమే ఇటువంటి దాడులకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అక్కసుతో మీడియా సంస్థలు జర్నలిస్టులపై చేసే దాడులు అంతిమంగా ప్రజాస్వామ్యం వ్యవస్థకే చేటు చేస్తాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్లో అధికారికంగా 1,46,045 పత్రికలు, 905 శాటిలైట్ టీవీ ఛానళ్లు నమోదయ్యాయి. తుపానులు, వరదలు వంటి విపత్తులు, ఘర్షణల్లో సమాచార సేకరణకు వెళ్లి ఎంతో మంది పాత్రికేయులు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో కోవిడ్ ఉధృతి వేళ సుమారు 500 మంది పాత్రికేయులు మరణించినట్లు నెట్వర్క్ ఆఫ్ విమెన్ ఇన్ మీడియా ఇండియా NWMI లెక్కగట్టింది. ఇటువంటి మార్గదర్శకాల్లో న్యాయ ఉత్తర్వులు, జ్యుడిషియల్ వారెంట్ లేకుండా మీడియా సిబ్బంది డిజిటల్ సాధనాలను స్వాధీనం చేసుకోరాదన్న నిబంధన విధించడం ఎంతో అవసరం. మీడియా సిబ్బందికి వారి డిజిటల్ ఉపకరణాల్లోని డేటాకు భద్రపరచాలి. మీడియా సంస్థలు, పాత్రికేయులు భావ్య వ్యక్తీకరణం, స్వేచ్ఛ సంఖ్యలు తెచ్చుకున్న నాడే దేశంలో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. ప్రతి సంవత్సరం మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటారు. మానవ హక్కుల ప్రాముఖ్యత, వాటిని పరిరక్షించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రభుత్వాలు మంచి పాలనను అందించడంలో ప్రతీకారంగా కీలక పాత్ర పోషిస్తుంది. 1993లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ మే 3న ప్రపంచ స్వాతంత్ర పత్రికా దినోత్సవంగా ప్రకటించింది. 1991లో యునెస్కో 26వ సర్వసభ్య సమావేశంలో చేసిన సిఫారసుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. 1991 విండ్ హోక్ డిక్లరేషన్ ఫలితంగా కూడా ఈ ప్రకటన వచ్చింది.
ఇప్పటి వరకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మే 3న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. రఘుబర్ దాస్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను జార్ఖండ్ 6వ ముఖ్యమంత్రిగా, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేసి 2023 అక్టోబర్ 19న ఒడిశా రాష్ట్ర గవర్నర్గా అధికారంలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన అతను 2 సార్లు జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అతను మొదట టాటా స్టీల్ ఉద్యోగి, 5 సార్లు శాసనసభ్యునిగా పనిచేశాడు. 1995 నుండి 2019 వరకు జంషెద్పూర్ ఈస్ట్కు ప్రాతినిధ్యం వహించాడు. బీజేపీ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, పట్టణాభివృద్ధి మంత్రిగా పనిచేశాడు. అతని పదవి కాలంలో ఒకానొక సమయంలో జైలుకెళ్లారు. రాష్ట్రానికి పూర్తి కాలం పనిచేసిన మొదటి ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ 1955 మే 3 బీహార్లోని జైషన్పూర్లో జన్మించాడు. రఘుబర్ దాస్ తన కళాశాల రోజుల్లో జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఉద్యమ సమయంలో అరెస్టులు, జైలు శిక్షలు అనుభవించి ఆ తర్వాత 1977లో జనతా పార్టీలో చేరారు. మేఘనా రాజ్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2009లో విడుదలైన బెండు అప్పారావు RMP సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మేఘనా రాజ్ తెలుగు, కన్నడ, మలయాళ అండ్ తమిళ భాషల్లో నటించింది. ఆమె కన్నడ నటుడు దివంగత చిరంజీవి సార్జా భార్య. మేఘనా సుందర్ రాజ్ 1990 మే 3న బెంగళూరు, కర్ణాటకలో జన్మించారు. పూజా చోప్రా భారతీయ నటి, మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2009 టైటిల్ను గెలుచుకుంది. ఆమె మిస్ వరల్డ్ 2009 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడ మిస్ వరల్డ్ పోటీల్లో బ్యూటీ విత్ ఏ పర్సన్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయురాలు. ఆమె నటిగా సినిమా రంగానికి చేసిన కృషికి టైమ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ అవార్డును అందుకుంది. ఆమె కమాండో, ఏ వన్ మ్యాన్ ఆర్మీతో తన క్యారియర్లో పురోగతిని సాధించింది. భారతదేశంలోని 50 అందమైన ముఖాల టైమ్స్ జాబితాల్లో కూడా పూజా చోప్రా చోటు దక్కించుకుంది. ఆమె పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో మే 3, 1985న జన్మించింది. ఆమెకు శుభ్రా చోప్రా అనే అక్క ఉంది. వారి తండ్రి, తల్లి నీరా మధ్య వ్యక్తిగత వివాదాల వల్ల పిల్లలిద్దరూ కలిసి నీరా ముంబైకి వెళ్ళింది. పూజా చోప్రా అక్కడ మౌంట్ కార్మల్ కాన్వెంట్ హై స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత పూణేలోని నేస్ వాడియా కళాశాల నుండి డిగ్రీ పట్టా పొందింది. అశోక్ గెహ్లోట్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. గెహ్లోట్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా 2018 డిసెంబర్ 17 నుండి 2023 డిసెంబర్ 15 వరకు పనిచేశాడు. ఇతను జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు. ఇతను ఇప్పటి వరకు 3 సార్లు 1998 డిసెంబర్ నుండి 2003 వరకు మొదటిసారి, 2008 నుండి 2013 వరకు రెండవసారి, 2018 నుండి 2023 వరకు మూడవసారి రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అశోక్ గెహ్లోట్ 1951 మే 3న జోధ్పూర్, రాజస్థాన్లో జన్మించాడు. సర్దార్పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి 1977లో రాజస్థాన్ శాసనసభకు జరిగిన తన మొదటి ఎన్నికల్లో పోటీ చేసిన అతను జనతా పార్టీకి చెందిన తన సన్నిహితి ప్రత్యర్థి మాధవ్ సింగ్ చేతిలో 4426 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. గెహ్లోట్ తన మొదటి ఎన్నికల్లో పోటీ చేయడానికి తన మోటారు సైకిల్ను విక్రయించాల్సి వచ్చింది. 1980లో జోధ్పూర్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి 52,519 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ఎస్ రంగరాజన్ సుజాత అనే మారు పేరుతో ప్రసిద్ధి చెందిన ఆయన తమిళంలో రాసిన ఒక భారతీయ రచయిత, నవల రచయిత, స్క్రీన్ రైటర్. ఆయన 100కి పైగా నవలలు, 250 చిన్న కథలు, సైన్స్ పై 10 పుస్తకాలు, 10 రంగస్థల నాటకాలు, చిన్న కవితల సంపుటిని రచించారు. ఆయన తమిళ సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందింది. ఆయనకు విస్తృత పాఠకులు ఉన్నారు. కొంతకాలం కుముదం సంపాదకుడిగా పనిచేశారు. అనేక తమిళ చిత్రాలకు స్క్రీన్ ప్లేలు, సంభాషణలు కూడా రాశారు. ఎస్ రంగరాజన్ మే 3, 1935న శ్రీరంగం, తమిళనాడులో జన్మించారు.
సో ఇదండి ఇవాళ మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి బెస్ట్ ఆఫ్ ది డేలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బాయ్.